ఒకప్పుడు ఎలాంటి ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి హిట్స్ ఆర్ మంచి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాక తమకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ తెచ్చుకొని ఇక వాళ్ళకి కెరీర్‌లో తిరగలేదు అనుకునే టైంలో వాళ్ళ కెరీర్‌లో కొన్ని స్ట్రగల్స్ అండ్ కొన్ని ఫ్లాప్స్ వల్ల వాళ్ళ కెరీర్ అయితే ఫేడ్ అవుట్ అయిపోయింది. అయితే అలా ఫేడ్ అవుట్ అయిపోయిన చాలామంది మనకి చాలా మూవీస్‌లో చిన్న చిన్న రోల్స్ చేస్తూ కనిపిస్తుంటారు. అయితే మరికొంతమంది హీరోస్ మాత్రం మంచి ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ వాళ్ళకి సరైన హిట్స్ ఆర్ బ్లాక్ బస్టర్ హిట్స్ లేకపోవడం వల్ల అండ్ అలాగే సరైన టైంలో గుర్తింపు రాకపోవడం వల్ల వాళ్ళ కెరీర్ కూడా ఫేడ్ అవుట్ అయిపోద్దేమో అన్నట్టు అనిపిస్తుంది. అయితే ఈ రోజు మనం ఈ వీడియోలో అలా ఫేడ్ అవుట్ అయిపోతారేమో అనుకునే హీరోస్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ గా దీనిపై ఆల్రెడీ ఒక వీడియో చేశా. ఇంకా ఎవరైనా ఆ వీడియోని వాచ్ చేయకపోయింటే కింద లింక్ పెడతా, డెఫినెట్ గా వాచ్ చేయండి. అయితే ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇంకా ఎవరైనా మన మూవీ కంటెంట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెంబర్ 1 అక్కినేని అఖిల్. అఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటా. ఎందుకంటే తన ఫిల్మ్ కెరీర్‌లో అడుగు పెట్టకముందు తన గురించి ఇచ్చిన హైప్ అయితే ఒక రేంజ్‌లో ఉండేది. అయితే తన నుంచి వచ్చిన తన డెబ్యూ ఫిల్మ్ అయిన 'అఖిల్' మూవీ ఎంత పెద్ద ఫ్లాప్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇక ఆ తర్వాత తన నుంచి వచ్చిన 'హల్లో' అండ్ 'మిస్టర్ మజ్ను' లాంటి ఫిల్మ్స్ యావరేజ్ అయినప్పటికీ అనుకున్నంత గుర్తింపు అయితే తేలేకపోయాయి. ఇక ఆ తర్వాత వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ కొంత పర్లేదనిపించినా ఇక ఆ తర్వాత 2 ఇయర్స్ గ్యాప్ తర్వాత పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పేసి 'ఏజెంట్' అనే మూవీ అయితే తీశారు. ఇక అది ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో మనందరికీ తెలిసిందే. అయితే ఇకనైనా తన నుంచి ఒక మంచి బ్లాక్ బస్టర్ ఫిలిం రాకపోతే తన కెరీర్ కూడా ఫేడ్ అవుట్ అయిపోద్దేమో అనిపిస్తుంది. అయితే ఎప్పటికైనా తన నుంచి ఒక మంచి ఫిలిం వస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. నెంబర్ 2 మంచు మనోజ్. తన గురించి కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటా. ఎందుకంటే తను కూడా ఫిలిం కెరీర్ లో అడుగుపెట్టి ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాడు. అయితే ఈ 20 ఇయర్స్ గ్యాప్ లో 12 ఫిలిమ్స్ తీసినప్పటికీ ఏ మూవీ కూడా తనకి సరైన గుర్తింపు అయితే తీసుకురాలేదు. అయితే ఇక తను తీసిన 12 మూవీస్ లో 'బిందాస్', 'కరెంట్ తీగ', 'పోటుగాడు' లాంటి మంచి మూవీస్ ఉన్నప్పటికీ వాటికి సరైన గుర్తింపు రాకపోవడం వల్ల అండ్ అలాగే ఆ టైంలో ఇవి సరిగ్గా ఆడకపోవడం వల్ల తనకైతే గుర్తింపు అయితే తీసుకురాలేకపోయాయి. అయితే ఎప్పటికైనా తన నుంచి ఒక మంచి బ్లాక్ బస్టర్ వస్తే ఆడియన్స్ తనని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. అయితే ఎప్పటికైనా తన నుంచి ఒక మంచి బ్లాక్ బస్టర్ రావాలని కోరుకుందాం. లేదంటే ఫేడ్ అవుట్ అయిపోవడానికి అయితే రెడీగా ఉంటాడని చెప్పాలి. నెంబర్ 3 మంచు విష్ణు. తన ఫిల్మ్ కెరీర్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటా. ఎందుకంటే తను కూడా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అయితే కంప్లీట్ అయింది. అయితే ఇప్పటికీ తన నుంచి 90 ఫిలిమ్స్ వచ్చినా ఒక్క ఫిలిం కూడా మంచి హిట్ అవ్వకపోవడం వల్ల తనకైతే సరైన గుర్తింపు రాలేదు. ఇక తన ఫిలిం కెరీర్ మధ్యలో 'డి', 'ఈడో రకం', 'ఆడో రకం', 'దేనికైనా రెడీ' లాంటి యావరేజ్ 6 హిట్స్ ఫిలిమ్స్ వచ్చినప్పటికీ సరైన గుర్తింపు రాలేదు. అయితే కొంత గుర్తింపు వచ్చినప్పటికీ అదైతే ఎక్కువ సమయం నిలవలేదు. అయితే ఎప్పటికైనా తన నుంచి ఒక మంచి ఫిలిం వస్తదని ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పటికీ ఏదో ఒక ఫిలింతో రావడం, మళ్ళీ అదే ప్లేస్కి వెళ్ళడం. అయితే ఎప్పటికైనా తన నుంచి ఒక మంచి ఫిలిం వస్తే ఆడియన్స్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. అయితే తన నుంచి ఒక మంచి ఫిలిం వస్తుందని ఆశిద్దాం. అయితే అప్కమింగ్ లో తన నుంచి హై బడ్జెట్ గా వస్తున్న 'కన్నప్ప' మూవీ అదైనా హిట్ అవ్వాలని కోరుకుందాం. ఈ మూవీ కూడా హిట్ అవ్వకపోతే తను ఫేడ్ అవుట్ అయిపోవడానికి రెడీగా ఉంటాడని నా ఉద్దేశం. నెంబర్ 4 ఆది సాయి కుమార్. 2011 లో తన ఫిలిం కెరీర్ స్టార్ట్ చేశాక తన నుంచి వచ్చిన డెబ్యూ ఫిలిం అయిన 'ప్రేమ్ కావాలి' మూవీ ఆ టైంలో ఎంత మంచి క్రేజ్ సంపాదించుకుందో మనందరికీ తెలిసిందే. అయితే ఇక అక్కడి నుండి ఇప్పటి వరకు తన ఫిలిం కెరీర్ లో ఆల్మోస్ట్ 19 ఫిలిమ్స్ చేసినప్పటికీ తనకు కూడా సరైన గుర్తింపు రాలేదు. ఇక మధ్యలో కొన్ని ఫిలిమ్స్ వచ్చినప్పటికీ కొంత యావరేజ్ గా నిలవడంతో తన కెరీర్ కూడా ఫేడ్ అవుట్ అయిపోవడానికి అయితే దగ్గరగా ఉన్నది. ఇక తన ఫిలిం కెరీర్ మధ్యలో 'బుర్రకథ', 'నెక్స్ట్ నువ్వే', 'రఫ్' లాంటి యావరేజ్ ఫిలిమ్స్ వచ్చినప్పటికీ అవేవి కూడా సరైన గుర్తింపు రాకపోవడం వల్ల తనకైతే సరైన గుర్తింపు అయితే తీసుకురాలేకపోయాయి. అయితే ఒకప్పుడు తన నుంచి ఇయర్ కి 3 ఫిలిమ్స్ వచ్చాయి. అయితే ఆ 3 ఫిలిమ్స్ లో ఏది కూడా సరైన గుర్తింపు రాకపోవడం వల్ల ఒక్కసారిగా తన కెరీర్ అయితే డౌన్ అయిపోయింది. అయితే ఎప్పటికైనా తన నుంచి ఒక మంచి బ్లాక్ బస్టర్ ఫిలిం వస్తే తనని ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. లేదంటే తన కెరీర్ కూడా ఫేడ్ అవుట్ అయిపోవడానికి దగ్గరగా అయితే ఉన్నదని చెప్పాలి. నెంబర్ 5 రాజ్ తరుణ్. మన టాలీవుడ్ లో ఎలాంటి ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన ఫస్ట్ 3 ఫిలిమ్స్ మంచి బ్లాక్ బస్టర్ అవడంతో తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ తెచ్చుకొని ఇక తన కెరీర్ కి తిరుగులేదు అనుకునే టైంలో ఆ తర్వాత తన నుంచి వచ్చిన ఫిలిమ్స్ 2 or 3 ఫ్లాప్స్ అవడంతో తన కెరీర్ ఒక్కసారిగా అయితే డౌన్ అయిపోయింది. ఇక తన కెరీర్ మధ్యలో వచ్చిన 'ఈడో రకం', 'ఆడో రకం', 'అందగాడు', 'ఊరే బుజ్జిగా', 'కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త' లాంటి హిట్స్ ఫిలిమ్స్ పడినప్పటికీ సరైన గుర్తింపు అయితే తీసుకురాలేకపోయాయి. ఇక తన కెరీర్ లో ఒక వెబ్ సిరీస్ కూడా చేశారనుకుంటా. అది కూడా సరైన గుర్తింపు తీసుకురాలేదు. అయితే తన లాస్ట్ 2-3 ఇయర్స్ గా తీసిన ఫిలిమ్స్ ఏవీ సక్సెస్ అవ్వకపోవడంతో తన కెరీర్ కూడా ఫేడ్ అవుట్ అయిపోవడానికి అయితే దగ్గరగా ఉన్నది. అయితే ఎప్పటికైనా తన నుంచి ఒక మంచి బ్లాక్ బస్టర్ ఫిలిం వస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. అయితే ఎప్పటికైనా తన నుంచి ఒక మంచి బ్లాక్ బస్టర్ ఫిలిం రావాలని కోరుకుందాం. నెంబర్ 6 సుమంత్ అశ్విన్. తన ఫిలిం కెరీర్ కూడా 2012లో 'తూనేగా
పూణేగాతో స్టార్ట్ చేసి ఆ తర్వాత కేరింత, లవర్స్, కొలంబస్ లాంటి ఫిలిమ్స్ చేశాక అందులో 2-3 మూవీస్ హిట్ అయ్యాక తన కెరీర్ కూడా తిరగలేదు అనుకునే టైంలో ఇక ఆ తర్వాత నుంచి వచ్చిన తన ఫిలిమ్స్ ఒక్కటి కూడా హిట్ అవ్వకపోవడం వల్ల తనకు సరైన గుర్తింపు అయితే రాలేకపోయింది. ఇక తన ఫిలిం కెరీర్ మధ్యలో 7 Days 6 Nights లాంటి మూవీస్ వచ్చినప్పటికీ సరైన హిట్స్ అవ్వకపోవడం వల్ల, సరైన గుర్తింపు రాకపోవడం వల్ల తనకి మూవీస్ చాయిస్ రాక చాలా వెయిట్ చేస్తున్నాడు. అయితే తన నుంచి ఒక మంచి ఫిలిం రాకపోతే తను కూడా ఫేడ్ అవుట్ అయిపోవడానికి అయితే రెడీగా ఉన్నాడు అనుకోవాలి. అయితే ఎప్పటికైనా తన నుంచి ఒక మంచి ఫిలిం వస్తుందని ఎక్స్పెక్ట్ చేద్దాం, చూడాలి మరి. నెంబర్ 7 సుమంత్. తన గురించి కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటా. అయితే తను కొంత ఫిలిం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ తనకి సరైన హిట్స్ పడకపోవడం వల్ల అండ్ అలాగే సరైన చాయిసెస్ రాకపోవడం వల్ల తన కెరీర్ లో కూడా సరైన బ్లాక్ బస్టర్ అయితే లేదు. ఇక తన ఫిలిం కెరీర్ 1990s లో స్టార్ట్ చేసి కొన్ని ఇయర్స్ కి మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, కొన్ని మంచి హిట్స్ పడినప్పటికీ తన నుంచి ఆ తర్వాత వచ్చిన ఫిలిమ్స్ సరైన హిట్ అవ్వకపోవడం వల్ల ఎప్పటికీ తనకి సరైన గుర్తింపు అయితే రాలేదు. అండ్ అలాగే తన కెరీర్ లో కొన్ని స్ట్రగల్స్ అవ్వడం వల్ల, సరైన టైంలో చాయిసెస్ రాకపోవడం వల్ల అండ్ అలాగే సరైన టైంలో మూవీస్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల తనకైతే సరైన గుర్తింపు రాలేదు. అయితే ఒకప్పుడు తన ఫిలిం కెరీర్ లో మళ్ళీ రావా, సుబ్రహ్మణ్యపురం లాంటి హిట్స్ పడినప్పటికీ వాటికి సరైన గుర్తింపు రాకపోవడం వల్ల ఎప్పటికీ తనకి ఒక బ్లాక్ బస్టర్ ఫిలిం అయితే పడలేదు. అయితే ఎప్పటికైనా తన నుంచి ఒక మంచి బ్లాక్ బస్టర్ ఫిలిం వస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. అయితే తన నుంచి రాబోతున్న అప్కమింగ్ ఫిలిం ఒక రౌడీ ఉన్నాడు లాంటి ఫిలిం బ్లాక్ బస్టర్ అయితే చాలు, తన కెరీర్ కూడా ఒక టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు. అయితే తన కెరీర్ కూడా ఒక టర్నింగ్ అవుతుందా లేదా, లేదంటే ఎప్పటికైనా ఫేడ్ అవుట్ అయిపోతాడా లేదా అన్నది మరి చూడాల్సిందే. అయితే ఇంకా ఎవరినైనా ఈ వీడియోలో మనం మిస్ చేసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోలో ఇంకా ఏ హీరోస్ ఫేడ్ అవుట్ అయిపోతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం గాయ్స్. ఓకే, బాయ్.